ఏ గైస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఏంటంటే మా దోజాల ఊరికైతే వెళ్తున్నాం. అక్కడ క్రేజీ లొకేషన్ ఉంది. ఖాళీ లొకేషన్ చూస్తే ఖాళీ బుర్రా పాడవుతారు. ఆ లొకేషన్ కాడికి అయితే వెళ్తున్నాం. చలో లొకేషన్కి వెళ్ళే ముందు అయితే బైక్లో అయితే స్టార్ట్ చేస్తుంది మా దోజుగాడు. ఆ విలేజ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతా. అంతవరకు మీరు నేచర్ ఎంజాయ్ చేయండి. Over the edge, feel like I'm floating through the air. మా దోస్త్ గాని బైక్ టైర్ లో అయితే గాలి లేదంటే ఇంకా గాలి అయితే నింపేసుకొని సీదా స్టార్ట్ అయిపోయినా. విలేజ్ లోకి వచ్చినాక వాన అయితే స్టార్ట్ అయింది. చూడండి మనోడు గొర్రెలు అయితే అల్లిస్తుంది చూడు. అడ్డం జరుగుతలేవు అవి. మనోడైతే బండి అయితే కొట్టుకోబోతుండు. వాన అయితే తగ్గపోయినా మేము కూడా అట్లనే పోతున్నాం. వాన తగ్గపోతే మనం కూడా తగ్గం. రోడ్ మంచి ఉంది కట్టి పోతున్నాం. లేకపోతే మేము పోనేమో. ఇక పోయేదారులు అయితే మా దోస్తుగాడు అయితే టన్నల్ దగ్గరికి అయితే తోలుకొచ్చిండు. పోతూనే ఉంటాం. ఎట్టుంది చూడండి ఈడ లొకేషన్. మన ఈడైతే బండ్లు అయితే ఆపేసారు. మొత్తం వాననే పడుతుంది ఈడ చూడండి. టవర్లు పెద్ద. మేమైతే ముందుకైతే పోతాం. ఇంకా క్రేజీ లొకేషన్ ఉంది. మేము ముందుకైతే పోతున్నాం. ఇంకా డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. కొంచెం దూరం ఉంది డ్యామ్ అయితే. మేము వెళ్తున్నాం చూడండి. ఈ చల్లికి మాటలు కూడా మాట్లాడడానికి అయితే వస్తలేదు. మొత్తం ఎక్కడ చూసినా గట్లు ఉన్నాయి. ముందర వాటర్ చూపిస్తా. క్రేజ్ ఉంటుంది లొకేషన్. కేరళ రిజర్ట్ టైం కాడికి అయితే వచ్చేసినాం. ఎట్లుంది చూడండి వాటర్ గీటర్. మనోళ్ళు అందరు వచ్చేసారు. ఎట్లుంది చూడండి ఖాళీ. ఇది మొత్తం మా 10th క్లాస్ బ్యాచ్. ఇది మొత్తం 10th క్లాస్ బ్యాచ్ అంటారు. ఎక్కడ పోయినా ఈడ మంచి మంచి లొకేషన్లు అయితే ఉన్నాయి. ఇంత మంచి లొకేషన్ అయితే నేను ఎప్పుడైతే చూడలేదు. ఇది క్రేజీ అంటే క్రేజీ ఉంది. లొకేషన్ చూపిస్తా చూడండి. అక్కడ చూడండి వాటర్ మొత్తం ఇక్కడ వస్తాయి. డ్యామ్ లోకి వస్తుందంట. అరే ఇక్కడ ఏ లొకేషన్ పనికిరాదు. ఈ లొకేషన్ కింద ఎట్లుంది చూడు. మొత్తం గట్లు, చుట్టుముట్టు గట్లు. నెట్వర్క్ రాదేం రాదు. మనోళ్ళు అయితే ఇక్కడ రాళ్ళైతే వేస్తారు దాని కింద. అది గుంజుకుంటుంది రాళ్ళని మొత్తం. పవర్ చూడండి తీట పని చేస్తుంది. చూపిస్తా చూడండి. రాయని అయితే మొత్తం గుంజుకుంటుంది అది. ఇక్కడ క్లిప్పులు తీసుకుని అయితే వెళ్తున్నాం. మొత్తం లోన్ కి అయితే వెళ్తున్నాం. కక్కర తయారు చేస్తారంట ఇక్కడ సైడ్. మావాడైతే చెప్పిండు ఈ లొకేషన్ ఇక్కడ రారా, మంచి వీడియో తీదురా, మంచి మంచి లొకేషన్ ఉంది మా సైడ్ అది అంటే తోలుకొచ్చిండు మనోడు. ఎట్లుంటది ఖాళీ కోమ ఉంటది. ఎక్కడెక్కడో పైసలు పెట్టి ఎక్కడెక్కడో పోతారో ఒకసారి ఇక్కడ వచ్చి విజిట్ చేయండి. టన్నల్ పైకి అయితే వచ్చేసినాం. ఒకసారి కిందికే మొత్తం గుహలాగా ఉంది. మొత్తం పైనుంచి అయితే చూపిస్తా చూడండి ఒకసారి. అయినా రోడ్లు మంచి లేవు. అన్ని ట్రక్స్ అయితే దీని కింద నుంచి పోతాయి. 8 కిలోమీటర్స్ దాకా అయితే పోతాయి. కిందికి అయితే పోతారా అక్కడ. ఇక్కడ మొత్తం కంకర మొత్తం తీసుకొని వెళ్ళిపోతారంట. మొత్తం ఇది మొత్తం టన్నల్ అంటారు దీన్ని. ఎల్లూరు రీసౌండ్ అయితే కొడుతుంది మాకు. మేము మాట్లాడితే మాకేనా పడుతుంది రివర్స్. నాకు అయినంత వరకు చూపించిన. ఇంకా చాలా ఉంది కానీ అది మొత్తం చూపించలే. ఇంకా అయినంత చూపించిన వీడికి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి పోండి గాయస్. ఇంతగానో కష్టపడి వీడియో అయితే తీసిన. ఇంత దూరం 30 కిలోమీటర్స్ వచ్చి వీడియో అయితే తీసిన.
సో గైస్ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి గైస్.